నిన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్ను ముక్కలు చేస్తామని చెప్పేసి నోటికి ఏదొస్తే అది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిన్న తాగి మాట్లాడినగా చాలా స్పష్టంగా కనపడ్డది. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, హెచ్ఎండిఏ లిమిట్స్ కావచ్చు, లేదు గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విజన్ తోటి ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే మల్కాయిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా హైదరాబాద్ కమిషనరేట్ ఆల్రెడీ ఉంది. రాచకొండ కమిషనర్ రద్దు చేసుకుని దాని ప్లేస్లో మల్కాయి కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా యాదాద్రి జిల్లాకి ప్రత్యేకమైన ఎస్పీ స్థాయి అధికారిని నియమించుకున్నాం. అదే కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకుని ఫోర్త్ సిటీకి కూడా ఒక కమిషనరేట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సుధీర్ బాబు గారిని కమిషనర్ గా నియమించడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ ను వేరు చేస్తున్నట్టు హైదరాబాద్ ప్రజలను సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వారికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లస్కర్ జిల్లా గుర్తొచ్చింది. ఇన్ని రోజులు లస్కర్ జిల్లా గుర్తు రాలే. కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు లస్కర్ జిల్లా గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడలేదు. కనీసం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ గారు కలిసి సికింద్రాబాద్ ప్రాంతాన్ని లస్కర్ జిల్లాగా చేయండి అని చెప్పేసి కనీసం రిక్వెస్ట్ కూడా చేయలే. ఏనాడు ప్రెస్ మీట్ సమావేశం కూడా ఏర్పాటు చేయలే. కానీ ప్రతిపక్షంలో రాగానే లస్కర్ జిల్లా గుర్తొస్తుంది. ప్రతిపక్షంలో రాగానే సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడని చెప్పేసి హైదరాబాద్ సికింద్రాబాద్ పేరును తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? అధికారంలో ఉన్నప్పుడు లస్కర్ జిల్లా గుర్తు రావాలా? సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని అని చెప్పేసి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాత్రం కేసీఆర్ గారు పెద్ద సార్ అంటే భయం. మీకు పెద్ద సారు అడిగితే మీరు అడిగితే చేయడు. ఎందుకంటే మీరు అన్ని చేసేది అన్ని సెటిల్మెంట్లు, హైదరాబాద్ డెవలప్మెంట్ లో మీ భాగస్వామ్యం ఏమీ లేదు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ ప్రాంతాన్ని కానీ మీరు చేసింది శూన్యం. మీ ఆయనలో హైదరాబాద్ మంత్రిగా ఉన్నారు కదా. మెట్రో ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం హైదరాబాద్ మెట్రో. ఈ రోజు ఎందుకు 9వ స్థానం దిగజారిని ఏనాడన్నా మాట్లాడారా మీరు? కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి కేసీఆర్ ఒప్పుకొని మెట్రోకి 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో ఎల్ఎన్టీ సంస్థ ఏకంగా రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం చెల్లిపోయింది కదా. మరి ఎందుకు మాట్లాడలే? హైదరాబాద్ మీద అంత ప్రేమ ఉంది కదా, మూసిని ఎందుకు పునరుజ్జీవయ్యాడని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? హైదరాబాద్ కాలుష్య కూరలు చిక్కుకుంటుంది. దయచేసి హైదరాబాద్ సంబంధించి మెట్రో విస్తరించండి. మెట్రోను విస్తరించినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగైతుంది. దాని ద్వారా హైదరాబాద్